ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం, ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విశేషం. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఈ అష్టలింగాలతో పాటు సూర్యలింగం, చంద్రలింగం ఇవన్నీ కలిస్తే అదే అరుణాచలం. అరుణాచలం சிவபெருமான் கூப்பிடாம இங்க உள்ள வரவே முடியாது. எப்பேற்பட்ட ஆளா இருந்தாலும் சரி, நீ நாட்டையே ஆண்டாலும் சரி, உலகத்தையே ஆண்டாலும் சரி, சிவபெருமான் கூப்பிடாம இந்த கோயில் மண்ணை மிதிக்கவே முடியாது. அவன் கூப்பிடணும், யார் வரணும். அப்படி சிவபெருமான் ஏத்துக்கிட்டாருன்னு வச்சுக்கோங்க, அவங்க எங்கேயோ போயிருவாங்க.